కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారంటూ హరీష్ రావు మాట్లాడారు. అలాగే పలు అంశాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 15 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలంటూ హరీష్ రావు మాట్లాడారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఏంటి అప్డేట్స్? కేసీఆర్ రేపు అసెంబ్లీకి రాబోతున్నట్లుగా ప్రకటించారు. అలాగే పలు అంశాలకు సంబంధించి హరీష్ రావు మాట్లాడారు కదా, ఏంటి వివరాలు? మొత్తంగా ఇప్పుడు జరగబోతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. కనీసం 15 రోజులు నిర్వహించాలి. అదేవిధంగా రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి మీద తాము చర్చకు సిద్ధంగా ఉన్నాము, కానీ మైక్ కట్ చేయొద్దు, తమకు కూడా తగిన సమయం ఇవ్వాలనేది హరీష్ రావు డిమాండ్ గా ఉంది. ఇక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ సైతం ఆయన రేపు అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు. ఈ అంశాన్ని హరీష్ రావు కూడా ధృవీకరించారు. ఆయన కాసేపటి క్రితమే హైదరాబాద్ లోని తన నందీనగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. రేపు ఉదయం కేసీఆర్ నేరుగా ఉదయం 10:30 ప్రాంతంలో ఆయన అసెంబ్లీకి చేరుకుంటారు. సో ఇక మొత్తంగా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యావరేజ్గా ప్రతి ఏడాది 32 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించామని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతుంది. కేవలం సంవత్సరానికి 20 రోజులు మాత్రమే, అంటే యావరేజ్ గా 20 రోజులు మాత్రమే కాంగ్రెస్ అసెంబ్లీని నిర్వహిస్తుంది. కనీసం 45 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలనేది బీఆర్ఎస్ డిమాండ్ గా ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అటు బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కనీసం 45 రోజులు శాసనసభను నిర్వహించాలని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అదే అంశాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. సో మొత్తంగా అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలు కావచ్చు, ఇరిగేషన్ ఇష్యూస్ కావచ్చు, రాష్ట్రంలో విద్యార్థుల మరణాలు, అదేవిధంగా రైతు సమస్యలు, అదేవిధంగా మహిళల సమస్యలు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని చర్చించాలంటే కనీసం 15 రోజుల పాటు సభ నిర్వహిస్తే తప్ప సాధ్యం కాదనేది హరీష్ రావు మాటగా ఉంది. ఇక అసెంబ్లీలో ప్రభుత్వం వైపు నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, నదీ జలాల వినియోగం మీద తెలంగాణకు రావాల్సిన హక్కులు వాటాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అటు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో ఒకవేళ ప్రభుత్వం కనుక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కనుక తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలి. ఎందుకంటే అధికార పక్షం తమ వాదనలు వినిపించుకున్నప్పుడు తాము కూడా తమ వాదనలు వినిపించే అవకాశం అసెంబ్లీ సాక్షిగా తమకు ఇవ్వాలనేది హరీష్ రావు చెప్పిన మాట. మొత్తానికైతే అనేక అంశాలను హరీష్ రావు చెప్తూ వచ్చారు. రేపు సభలో బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా పోరాటం చేయబోతుంది. సభను స్తంభింపజేస్తాము. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో 90 టీఎంసీలు రావాల్సి ఉండగా 45 టీఎంసీలకే ఉత్తరం, అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరం రాశారా లేదా అనే అంశాన్ని కూడా సభలో నిలదీస్తామని చెప్పి అటు హరీష్ రావు చెప్తున్నారు. ఏడాది క్రితమే డిపిఆర్ వాపసు వస్తే ఎందుకు మళ్ళీ తిరిగి ఈ డిపిఆర్ ని ఎందుకు పంపించలేదని కూడా ఆయన ప్రశ్నిస్తారు. సో మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నాయి. రేపు ఉదయం 10:30కు అటు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అందరి కళ్ళు కూడా కేసీఆర్ మీద ఉన్నాయి. ఆయన సభకు వస్తారా రాదా అనే సందిగ్ధత అయితే తొలగింది. ఆయన రేపు అసెంబ్లీకి అయితే కేసీఆర్ హాజరు కాబోతున్నారు. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.